హైకోర్టులో వైసీపీ సర్కారుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. విశాఖకు కార్యాలయాల తరలింపు అంశంపై జరిగిన విచారణలో ప్రభుత్వ లంచ్ మోషన్ పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. క్యాంప్ ఆఫీసుల ఏర్పాటుపై రైతుల పిటిషన్లపై సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వ లాయర్ సుమన్ సీజే ధర్మాసనం ముందు చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రభుత్వం సమీక్ష చేయలేకపోతుందన్నారు. ఈ క్రమంలోనే లంచ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఇందులో అత్యవసరం ఏమీ లేదన్న సీజే ధర్మాసనం విచారణను జనవరి 2కు వాయిదా వేసింది. హైకోర్టులో వైసీపీ సర్కార్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. విశాఖకు కార్యాలయాల తరలింపు అంశంపై జరిగిన విచారణలో ప్రభుత్వ లంచ్ మోషన్ పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. జనవరి 2కు వాయిదా వేసింది. వాదోపవాదాలు ఏ విధంగా జరిగాయో వివరించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా క్యాంపు కార్యాలయాల మిస్కుల్లో రాజధాని కార్యాలయాలను విశాఖ తరలించాలనే ఆలోచనకు సంబంధించి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు లంచ్ మోషన్ మూవ్ చేసింది. సరిగ్గా వారం రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఒక పిటిషన్, రాజధాని రైతులు ఒక పిటిషన్ వేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కార్యాలయాల తరలింపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోని వాళ్ళు సవాల్ చేశారు. ఈ సవాలుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్లన్నింటినీ కూడా త్రిసభ్య ధర్మాసనానికి పంపించాలని, ఇప్పటికే రాజధాని అంశాలన్నీ కూడా అక్కడ విచారణ జరుగుతున్నాయి అని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా ఈ పిటిషన్ విచారించిన అనంతరం హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ పిటిషన్లన్నింటినీ కూడా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని ముందు ఉంచాలని, అక్కడ న్యాయమూర్తి ధర్మాసనం ఇచ్చే నిర్ణయం తీసుకుంటుందని, అయితే కార్యాలయాల తరలింపుకు సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి త్రిసభ్య ధర్మాసనం కానీ లేకపోతే కన్సర్న్ బెంచ్ కానీ దీనిపై నిర్ణయం తీసుకునే వరకు కూడా కార్యాలయాల తరలింపు నిలిపివేయాలి అని చెప్పి కూడా జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశించారు. దీనిపై ఈ రోజు హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రభుత్వ న్యాయవాది లంచ్ మోషన్ మూవ్ చేశారు. అయితే తాము చేసిన విజ్ఞప్తి మేరకు సింగిల్ జడ్జి ఈ పిటిషన్లన్నింటినీ కూడా త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేశారని, అయితే త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం తీసుకునే వరకు కూడా వీటన్నిటిపై కూడా కార్యాలయాల తరలింపు, అదేవిధంగా అక్కడ రివ్యూకి సంబంధించి కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి కూడా స్టే ఇచ్చారు అని చెప్పి కూడా ఆయన ప్రత్యేక న్యాయవాది సుమన్ పేర్కొన్నారు. అయితే లంచ్ మోషన్ మూవ్ చేయాల్సిన అవసరం ఏముందని, ఇందులో అత్యవసరం ఏముంది అని చెప్పి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ప్రభుత్వ న్యాయవాది సుమన్ స్పందిస్తూ ఇప్పుడు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల వలన తాము ఎటువంటి రివ్యూలు చేయలేకపోతున్నామని, దీనివల్ల పరిపాలన స్తంభించింది అని చెప్పి ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని కూడా పేర్కొన్నారు. కనీసం రేపైనా దీని గురించి వినాలి అని చెప్పి ఆయన అభ్యర్థించారు. అయితే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మాత్రం దీన్ని రెగ్యులర్ కోర్సులో రావాలని, వచ్చే మంగళవారం విచారిస్తాము అని చెప్పి కూడా ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టం చేసింది.